అందరూ బాగున్నారా? నేను మీ సేవి హర్ప్రీ ఛానల్ స్వాగతం. మీ అందరికీ నమస్కారం. మీరు చాలా ధర్మాత్ముల, మీరు ఎవరిని కూడా బాధ పెట్టలేదా? మీరు ఎంత ధర్మంగా ఉన్నా ఇతరులు మిమ్మల్ని మీదే తప్పు అని చెప్తున్నారా? అయినా కూడా మీరు బాధపడొద్దు. ఏమైంది? ఊరంతా ఏకమైనా, ప్రపంచమంతా ఏకమైనా భక్త ప్రహ్లాదుని ఏం చేయగలిగింది? ఈశ్వరుడు స్వయంగా తన వారై వచ్చారు. నిజంగా ఈ ప్రపంచమే మనకు వ్యతిరేకమైనా కూడా ఈశ్వరుడు మనవారవుతారు, మనతో ఉంటారు, మనకు రక్షణగా ఉంటారు. ఎవరైతే ఈ యొక్క ధర్మాన్ని అధర్మంగా చేసి చూపించాలనుకుంటున్నారో వాళ్ళని శిక్షిస్తారు. మరి ధర్మబద్ధమైనటువంటి వేదాలను అపహరించిన సోమకుణ్ణి దుర్మాడలేదా? ఆయన సంహరించలేదా? అలాగే అధర్మ వర్తనుడు అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి నారాయణుడు వధించలేదా? నాకు ఈ ప్రపంచంలోని వారు ఎందరో ఇబ్బందులు పెట్టారు. నిజంగా మీ దగ్గర ధర్మం ఉంటే దేవుడు తప్పక కాపాడుతాడు. దేవుడు కాపాడడం అంటే వచ్చి కోట్లు మూటలు ఇవ్వడం కాదు. ప్రపంచమే మీకు వ్యతిరేకంగా ఉన్నా మీరు చక్కగా హాయిగా బతుకుతారు. ఎందుకంటే ఆయన యొక్క చిత్రఛాయ ఉంది మీకు. ఆయన యొక్క సంరక్షకుడు మీకు. ఆయన మీకు ఈశ్వరుడు సంరక్షకుడు మీకు. అందరూ కూడా జన సంరక్షణ లేదా ఒక పార్టీల సంరక్షణ లేదా ధన సంరక్షణ, జన సంరక్షణ ఇలా చూసుకుంటారు. కానీ మనకి మాధవ సంరక్షణ అని మనం మనస్సులో దృఢ నిశ్చయం చేసుకోవాలి. అంటే మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఎవరైనా ఇలా ఫీల్ అయితే గనక నేను చెప్తున్నాను. అంతేకాని నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ ప్రపంచంలో వారందరూ ఈశ్వర స్వరూపమే. అయితే ఎవరైనా ఇలాంటి బాధను పొందితే ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు 5 ఏళ్ల భక్త ప్రహ్లాదుడి కోసం వచ్చిన ఈశ్వరుడు నువ్వు ధర్మాత్ముడమైతే నీ కోసం వస్తాడు. నువ్వు ఈశ్వరుడిని నమ్ముకో. ఇది గనక సత్యమని అనిపిస్తే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి